నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను, నేను వెళ్ళిన ఎడల మీకు మంచిది, ఆయన వేరొక ఆదరణకర్తను మీకు పంపుతాడు. నేను తండ్రిని వేడుకుందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను మీ కొరకు పంపించును. లోకము ఆయనను ఎరగదు గనుక ఆయనను పొందనేరదు, మీరు ఆయన్ని ఎరుగుదురు గనుక ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును అని మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై. అప్పుడప్పుడు అని చెప్పలా, ఎల్లప్పుడూ అనే మాట ఒకటి గుర్తుపెట్టుకోండి. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. పాత నిబంధనలో కూడా పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మొత్తం బైబిల్ గ్రంథ విధానంలో, బైబిల్ ఆరంభం నుంచి ముగింపు చెప్పిన దాకా మొత్తం అన్నిట్లో, సృష్టి ఆరంభం నుండి సృష్టి అంతం వరకు పరిశుద్ధాత్మ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను అని మొదలుపెట్టాడు. అవునా? 2వ వచనంలో అక్కడ కనపడతాడు పరిశుద్ధాత్మ. లూకాసు వార్త 24వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతున్నాను. అక్కడి నుంచి కిందికి చూడండి. ఇదిగో ఆ దినమందే వారిలో 2 యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటినీ గూర్చి ఒకరితోనొకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఆయన, మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలు ఏమని అడుగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో యేసుక్రీస్తు శిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచి ఆయన మరి ఆ సమాధిలో నుంచి బయటకు వచ్చి ఉన్నటువంటి సమయం అది. సమాధిలోంచి బయటకు వచ్చిన సమయం. అంత యెరూషలేము అంతా కలవరంగా ఉంది. ఆయన గురించే అంత సంభాషణ నడుస్తుంది, నజరేయుడగు యేసుని గురించి. సరే, యేసు ప్రభు శిష్యుల్లో 2 ఎమ్మాయి అనే గ్రామానికి బయలుదేరారు. బయలుదేరి వాళ్ళు దుఃఖపడుతున్నారు, ఆయన గురించి తలపోసుకుంటూ మాట్లాడుకుంటున్నారు దీనంగా. యేసు ప్రభు వారు ఎవరో వేరే వ్యక్తిలాగా వచ్చి వాళ్ళతో నడుస్తున్నాడు. ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను అని రాస్తుంది అక్కడ. యేసు ప్రభువే సాక్షాత్తు ఆయనే పునరుద్ధానుడై తిరిగి లేచిన యేసే వారితో నడుస్తున్నాడు. ఆయన్ని గుర్తుపట్టల. వాళ్ళు మాట్లాడేదో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఈలోపు ఆయా ఎవరిని గురించి మీరు మాట్లాడుకుంటున్నారు, ఏమిటి సంగతి అని ప్రశ్నిస్తారు. అప్పుడు వాళ్ళు దుఃఖముఖులై నిలిచిరి అని రాస్తుంది. అంటే ఏడుపుతో నిండిన ముఖాలతో నిలిచి ఆయన్ని తిరిగి ప్రశ్నిస్తున్నారు. ఏమయ్యా, క్లెయోపా అనేవాడు మాట్లాడుతున్నాడు వారిలో. యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీ ఒకడవే ఎరుగవా అని ఆయనను అడిగాను. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు, నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగూ మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించిరో నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షణ ఉంచి ఉంటిమి. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి యొద్దకు వెళ్ళి ఆయన దేహము కానక వచ్చి, అంటే కనబడలేదని వచ్చి, కొందరు దేవదూతులు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిదని మాతో చెప్పి మాకు విస్మయము కలుగజేసిరి.
మాతో కూడా ఉన్నవారిలో కొందరు సమాధి వద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరి గాని ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావములు వారికి తెలిపెను. ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళునట్లు అగపడగా, వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దు గుంకినది, మాతో కూడా ఉండుమని చెప్పి ఆయనను బలవంతం చేసిరి గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కనులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. అప్పుడు వారు, ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. అదండి సంగతి, జరిగిన విషయం అది. సింపుల్గా ఇంకా నేను చెప్పేది ఎందుకు, చదివి వినిపించాను నీట్గా. వాళ్ళు నడుస్తూ ఉన్నారు, యేసు ప్రభు వారితో కూడా ఉన్నాడు, కానీ వాళ్ళు ఆయన్ని గుర్తుపట్టలేదు. వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు, దుఃఖముఖులై ఉన్నారు, వాళ్ళు దుఃఖంతోనే మాట్లాడుకుంటున్నారు. ఆయన వారికి ఒక గద్దింపు, కొన్ని ప్రోత్సాహకరమైన మాటలు, అలాగే పాత నిబంధనల లేఖనాల యొక్క అర్థం అన్నీ కలిపి ఒకే కోటింగ్లో ఇచ్చేశాడు. అప్పటిదాకా ఆయన ఎవరు గుర్తుపట్ల. ఇంకా కొంచెం దూరం నేను పైకి వెళ్ళాలన్నట్టుగా ఆయన నడవబోతుంటే, అయ్యా ఎడదాకా వచ్చాక మా ఇంటి దాకా రా అని తీసుకెళ్లారు. బలవంతం చేస్తే పోయాడు, కూర్చున్నాడు, రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అప్పుడు వాళ్ళ కళ్ళు తెరవబడి వచ్చిన వాళ్ళతో ఉన్నవాడు ప్రభువేనని గుర్తుపట్టి, అయ్యో ప్రభు అనేసరికి మాయమైపోయాడు, అదృశ్యమైపోయాడు. ఈ వచనాన్ని నేను మీకు ఎందుకు చదివి వినిపించానంటే ఒక కారణం ఉంది. యేసు ప్రభు తనను నమ్మినటువంటి బిడ్డలందరికీ కూడా, తన యందు విశ్వాసం ఉంచిన శిష్యులకే కాదు, తనను నమ్మిన వారందరికీ కూడా ఒక వాగ్దానం చేశాడు. పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానము మనకు ఉండింది. ప్రభు తానే మనకు చేసిన వాగ్దానం ఉంది. యోహాను సువార్త 14వ అధ్యాయము 16, 17 వచనాల్లో, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను, నేను వెళ్ళిన ఎడల మీకు మంచిదే, ఆయన వేరొక ఆదరణకర్తను మీకు పంపుతాడు. నేను తండ్రిని వేడుకుందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను మీ కొరకు పంపించును. లోకము ఆయనను ఎరగదు గనుక ఆయనను పొందనేరదు, మీరు ఆయన్ని ఎరుగుదురు గనుక ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును అని, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై. అప్పుడప్పుడు అని చెప్పలా, ఎల్లప్పుడూ అనే మాట ఒకటి గుర్తుపెట్టుకోండి. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. పాత నిబంధనలో కూడా పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మొత్తం బైబిలు గ్రంథ విధానంలో, బైబిలు ఆరంభం నుంచి ముగింపు చెప్పిన దాకా మొత్తం అన్నిట్లో, సృష్టి ఆరంభం నుండి సృష్టి అంతం వరకు పరిశుద్ధాత్మ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అని మొదలుపెట్టాడు. అవునా? 2వ వచనంలో అక్కడ కనపడతాడు పరిశుద్ధాత్మ. బైబిల్ గ్రంథం చివరిలో కూడా కనపడతాడు. ఎక్కడ చూడండి ఒకసారి. ప్రభువా రమ్ము, చూడండి. 22:17 వచనం. ఆత్మయు 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 పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. వినువాడును రమ్ము అని చెప్పవలెను. దప్పికొనిన వారిని రానిమ్ము, ఇచ్చయించు వారిని జీవజలములు ఉచితముగా పుచ్చుకొననిమ్ము అన్నకాడ ఆత్మ అనే ప్రస్తావన. ఓకేనా? బైబిల్ గ్రంథములోని మొదటి అధ్యాయములో, ఆదికాండం 1వ అధ్యాయము 2వ వచనంలో కనపడిన ఆత్మ ప్రకటన గ్రంథము ముగింపు 22లో 17లో మళ్ళా ప్రత్యక్షమయ్యాడు. అంటే ఈ మొత్తంలో ఉన్నాడు ఆయన.
అయితే ఇక్కడ యేసు ప్రభు బయలుపరిచిన ఒక రహస్యం ఏంటంటే, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై అనే పదం వాడాడంటే, అంతకుముందు ప్రవక్తల మీదికి ఆయన వచ్చాడు కొన్ని ప్రత్యేక కారణాలను బట్టి. అయితే ఎనీ టైం వారితో ఆయన ఉండలేదు అని అర్థం వస్తుంది. అన్ని వేళలా వారితో ఉండలేదు. కొన్ని ఘట్టాలలో, కొన్ని అవసరమైనటువంటి సందర్భాలలో వారు ఆత్మచేత సంధించబడి ఆత్మచేత కొన్ని విషయాలు ప్రస్తావించడం, కొన్ని కార్యాలు చేయటం అనేది జరిగింది అని దీన్ని బట్టి మనం గుర్తించవచ్చు. అంటే పాత నిబంధనలో కూడా పరిశుద్ధాత్మ భక్తుల మీదకి వచ్చాడు. శాంసన్ సింహాన్ని చీల్చేశాడంటే యెహోవా ఆత్మ సంసోను మీదికి బలముగా వచ్చెను గనుక. ఒక మేకపిల్లను చీల్చినట్టు సింహాన్ని చీల్చి అవతల పడేశాడు. మనకు మేకపిల్లని చీల్చడమే కష్టం మనకి. ఆయన సింహాన్ని చీల్చి అవతల పడేశాడు ఆత్మ ద్వారా. 300 నక్కల్ని పట్టుకొని వాటి తోకలకు దివిటీలు కట్టి ఫిలిస్తీయుల పొలాలన్నీ తగలబెట్టాడు. పట్టణపు ప్రాకారపు తలుపు అడ్డకమ్మెతో సహా తీసుకొని పోయి కొండ మీద పెట్టాడు. గాడిద దవడ ఎముకతో, ఒక ఆయుధం లేకుండా ఒక గాడిద దవడ ఎముకతో 1000 మందిని కూలగొట్టాడు. కత్తులు, కటార్లు, ఈట ఏమి లేవు. గాడిద దవడ ఎముకతో 1000 మందిని కూలగొట్టాడు. వాళ్ళు పెద్ద పెద్ద మోకులతో సంసోనును బంధిస్తే నిప్పు తగిలిన నూలు వలె తెంచి అవతల పడేశాడు. ఈ కార్యాలన్నీ కూడా ఏ సందర్భంలో అయితే సంసోను చేస్తున్నాడో ఆ సందర్భంలో దేవునాత్మ ఆయన మీదకి వచ్చినప్పుడే ఆ శక్తి వచ్చింది, ఆ కార్యాలు చేశాడు. అలాగే దావీదు కూడా కొన్ని ఘట్టాలలో దావీదు మీదికి దేవునాత్మ నాట నుండి బలముగా దిగి వచ్చెను. గొల్యాత్ మీద యుద్ధానికి పోయినప్పుడు మళ్ళీ కొన్ని ప్రత్యేకమైన సన్నివేశాలు, కొన్ని ప్రత్యేకమైన టైమ్స్లో దేవునాత్మ దావీదు మీదకి కూడా వచ్చాడు. ఇంకా చెప్పాలంటే సౌలు మీదకి కూడా వచ్చాడు. యెహోవా ఆత్మ సౌలుని విడిచిపోగా అంటే అప్పటిదాకా సౌలు మీద ఆయన ఉన్నాడు. అలాగే ఏలియా కూడా, మోషే కూడా, యెహోషువ కూడా, యోసేపు కూడా, దానియేలు కూడా, శద్రకు, మేషకు, అబేద్నెగోలకు అంత తెగింపు ఎక్కడి నుంచి వచ్చింది? పరిశుద్ధాత్మ వలననే వచ్చింది. కాబట్టి పాత నిబంధనలో చెప్పబడినటువంటి భక్తులు, ప్రవక్తలు అందరి మీద దేవుని పరిశుద్ధాత్మ పనిచేశాడు. కానీ యేసయ్య మాటల్ని బట్టి చూస్తే అప్పుడప్పుడు అవసరమైనప్పుడు వారి మధ్యలోకి వచ్చి, వారి మీదికి వచ్చి కార్యాలు చేశాడు. కానీ ఇక్కడ చెప్తున్నాడు సంఘముతో, అంటే శిష్య బృందం, తర్వాత సంఘం అనుకోండి. ఇక మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై వేరొక ఆదరణకర్తను, అంటే యేసు ప్రభు నేను ఎల్లప్పుడూ ఉండను, మీ యొద్ద ఎనీ టైం ఉండటానికి వేరొక ఆదరణకర్త ఉన్నాడు, ఆయన పంపిస్తాడు. ఆయన మీ యొద్ద ఎల్లప్పుడూ ఉంటాడు, మీతో నివసిస్తాడు, మీలో ఉంటాడు ఆయన ఎనీ టైం. అంటే నేను వేడుకుంటాను ఆయన వస్తాడు అంటే ప్రజెంట్ ఆయన అక్కడ ఉన్నాడనే లేడనే? అక్కడే ఉంటే మళ్ళా నేను వేడుకుంటాను వస్తాడేంది? కొంచెం ఆలోచించండి. పరిశుద్ధాత్మ భూమి మీద ఉంటే నేను తండ్రిని వేడుకుంటాను ఆయన వేరొక ఆదరణకర్తను మీకు పంపిస్తాడు అంటే భవిష్యత్తులో వస్తాడు అన్నట్టు చెప్తున్నాడంటే ప్రస్తుతం లేడు. మరట్లయితే యోహాను సువార్తలో ఆయన వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అన్నాడు. అలాగే యేసు కూడా దేవుని పరిశుద్ధాత్మను గలవాడు, ఆత్మ బలముతో గలిలయకు వచ్చెను అనుంది. యేసు ప్రభు మీద కొలత లేని ఆత్మ ఉంది అని వ్రాయబడి ఉంది. మరి యేసు ప్రభు ఉన్నప్పుడు యేసు ప్రభు మీద పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడు కదా. పరిశుద్ధాత్మ భూమి మీద యేసయ్య ద్వారా ఉన్నాడా లేదా? అందరు నోరు తెరిచి చెప్పండి, పెద్దగా చెప్పాలి. అవునా? యేసయ్య మీద పరిశుద్ధాత్మ అభిషేకం ఉందా లేదా? పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేదా? ఏ ఆకారంతో దిగి వచ్చాడు ఆయన మీదికి? అది మీకు తెలుసుగా, పావురాకారంతో దిగి వచ్చాడు ఆయన మీదికి. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, యేసయ్య మీద ఉన్నాడు.
మరి ఆల్రెడీ అక్కడే ఉంటే యేసయ్య మీదే ఉంటే తండ్రిని వేడుకుంటా తండ్రి పంపిస్తాడు అని అక్కడ లేనట్టు లేడన్నట్టు చెప్తున్నాడు ఏంది?